హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించడం చెప్పుకోవచ్చు. లక్నోతో జరిగిన ఈ మ్యాచ్లో రికార్డును సృష్టించడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్క బ్యాటర్గా అయితే నిలవడం జరిగింది. అయితే మహేంద్ర సింగ్ ధోని అసలు ఏం రికార్డు సృష్టించాడు అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి అటు కీపింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అద్భుతంగా రాణిస్తున్న విషయం కూడా తెలిసిందే. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చి చివరిలో బ్యాటింగ్ వచ్చి ప్రత్యర్థి జట్లను అయితే అడలెత్తించడం గురించి తెలిసిందే. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కానీ 4 బాళ్ళను 20 రన్స్ చేయడం, అదేవిధంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 9 బంతుల్లోనే 29 పరుగులు చేసి అజేయంగా నిలవడం జరిగింది. ముఖ్యంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే చివరిలో ఒక విధ్వంసమే సృష్టించారని చెప్పుకోవచ్చు. చివరి 2 ఓవర్లలో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని మోయిన్ ఖాన్ బౌలింగ్ లో వచ్చేసరికి 4 సిక్సర్తో బాదడం జరిగింది. ఆ తర్వాత ఎస్ ఠాగూర్ బౌలింగ్ లో వచ్చేసరికి ఒక సిక్సర్, 2 బౌండరీలతో ఇరగదీసి ఆరేశారని చెప్పుకోవచ్చు. చివరిలోనే 9 బంతుల్లోనే 29 పరుగులు చేయడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని లక్నో సూపర్ జెయింట్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే. మ్యాచ్లో 29 పరుగులు చేసిన క్రమంలోనే ఐపీఎల్లోనే 5,000 పరుగులు పూర్తి చేసిన మహేంద్ర సింగ్ ధోని తొలి బ్యాటర్గా నిలవడం జరిగింది. అది ఎలా ఐపీఎల్ చరిత్రలో 5,000 పరుగులు సాధించిన తొలి వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే చరిత్ర సృష్టించడం చెప్పుకోవచ్చు. ఐపీఎల్ స్టార్ట్ అయి 17 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు ఈ ఫీట్ని అయితే సాధించలేదు. మహేంద్ర సింగ్ ధోని మాత్రమే సాధించడం జరిగింది. ఒకే ఒక వికెట్ కీపర్, ఒకే ఒక ఇండియన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు. ఈ రికార్డు మాత్రమైతే సృష్టించడం జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లో వచ్చేసరికి ధోనికి ముందు అయితే విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేష్ రైనా ఉండడం జరిగింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని ఉండడం జరిగింది 6వ ప్లేస్లో. ఓవరాల్గా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో వచ్చేసరికి కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. అదేవిధంగా మనం గత 2 మ్యాచ్ల ముందు చూసుకుంటే 20వ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డుగా మహేంద్ర సింగ్ ధోని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా చివరి 2 ఓవర్లో అత్యధిక సిక్స్లు బాదిన రికార్డు వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని పేరిటనే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే పలు రికార్డులు మాత్రమైతే బద్దలు కొట్టడం జరుగుతుంది. ఇదే విధంగా ఆడితే ఐపీఎల్ 2024లో ఇంకెన్ని రికార్డులు మహేంద్ర సింగ్ ధోని అయితే రికార్డులు బద్దలు కొడుతున్నాడు అనేది అయితే ఆశ్చర్యమవుతుంది. ప్రజెంట్ అయితే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఫామ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఫిట్నెస్ పరంగా కానీ, బ్యాటింగ్ పరంగా కానీ, వికెట్ కీపర్ పరంగా కానీ ఓవరాల్గా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నాడు. మరి తదుపరి జరగబోయే మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు, ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడు అనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.